శ్రీ గురు చరిత్ర శుక్రవారం పారాయణం అధ్యాయం 16. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. అద్వితీయమైన భగవంతుడు సృష్టాదిలో నేననేకమవుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తాస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడు అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతున్నది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి. కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వగురుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టతను కాపాడుతారు. దౌమ్యుడు శిష్యుని చేత అశ్వినీ దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయచిత్తకాండలో శ్రీగురుడు అలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురూపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది. కథా ప్రారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞానుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరు కోరనందువలన నా మనస్సు నివురు గప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు
ఏమాత్రము ప్రశాంతమవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిరమవ్వపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి. మిమ్మలను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింక బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీకింక మనసు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానమెన్నటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువునెలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుబట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు, జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి నన్నుద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. అందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవని బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలని నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయనా, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకబుజ్జుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన 2వ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నువ్వు రోజూ కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన
అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండో వైపు ఆ కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలోంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుని వలె లోకప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. దౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య మార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒకరోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావడరా? నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరల అడవికి పోయి ఆవులని మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, ఒరేయ్, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవవుతావు, కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికై వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చెయ్యి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరికదా? నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వగురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనసు కరిగి
నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నాడు. అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.